అమ్మో వీళ్ళు బలంగా కొడుతున్నారు, పదండి పారిపోదాం. అరే అటువైపు ఎందుకు వెళ్తున్నావు? టిఫిన్ ఆఫీసులో ఉన్న మేడం చేతికి ఇవ్వాలి. ఏంటి అనుమానమా? గైస్ ఇది షార్ట్ కట్. ఇదేమీ షార్ట్ కట్ కాదు, అదొక యాంటిక్ కార్. దాని వెనకాలే వెళ్తున్నాడు. ఏం కారు అది? అది 1940 మోడల్. ఈ కారు భలే ఉంది. ఈ కారు నా దగ్గర కనుక ఉండుంటే. అరే ఏం చేస్తున్నావు? ఈ కారు చాలా క్యూట్ గా ఉంది. ఇది మీదేనా? లేదు, ఇది మిస్టర్ బాట్లీది. నా దగ్గర తాకట్టు పెట్టారు. ఈ తాకట్టు పెట్టడం అంటే ఏంటి? ఎవరికైనా డబ్బు అవసరమైతే వాళ్ళ వస్తువు ఏదైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువెళ్తారు. అలాగా, నా దగ్గర కూడా కార్ ఉంది. మీ ఇల్లు ఎక్కడుంది? నేను మీకు కార్ అమ్మేసి డబ్బులు తీసుకుంటాను. ఈ బంగ్లా నాదే. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రండి. హనీ, నువ్వు మేడం కారు తాకట్టు పెట్టాలనుకుంటున్నావా ఏంటి? లేదు, నా దగ్గర నా రిమోట్ కార్ ఉంది కదా. మూర్ఖుడా, దానికి 10 రూపాయలు కూడా రావు. మీ మాటలు అయిపోయాయా? పదండి, లంచ్ టైం అవుతుంది. మనం మేడం కి లంచ్ తీసుకెళ్ళాలి. రండి. ఓ, 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 ఓ. సార్, మీ కారు కనిపించట్లేదు. దాన్ని పాత ఇనుము సామాన్ కొట్లో వేసేశాను. ఆ కొట్టువాడు ఎప్పుడో తీసుకువెళ్ళిపోయాడు. అరే, ఇంత మంచి కార్ని పాత సామాన్లు గుట్లో వేసేశారు. జోర్దార్, నిన్ను ఎక్కడని వెతకాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ కార్ని యాంటిక్. అరే ఏమైంది? ఏ కారు? ఆ ఎరుపు యాంటిక్ కార్ని ఇనప సామాన్లు గుట్టు కూడా పట్టుకెళ్ళిపోయాడు. అది మిస్టర్ బాటీ కారే కదా. పాత సామాన్లు అమ్మేవాడు ఎందుకు తీసుకెళ్లాడు? ఓహో, పాత డబ్బాలు అమ్మేవాడిని కూడా పాత వస్తువులు అమ్మేవాడనే చెప్తారు. ఏంటి అనుమానమా? నీకు ఎగతాళిగా ఉంది కదా. ఆ ఇనప సామాన్లు కొట్టువాడు ఆ యాంటిక్ కార్ని తుక్కు చేసేస్తాడు. ఆ కార్ని తిరిగి తెచ్చుకోవాలి. అవును, అంత అందమైన కార్ని స్క్రాప్ అవనివ్వకూడదు. పదండి. ఇలా చూడండి, కబ్దు ఇనప సామాన్లు కొట్టువాడు ఎక్కడున్నాడు? నేనే గబుడు, దేన్నైనా అమ్మాయిగలను. మీకే సాయం కావాలి? పాత వస్తువులు అమ్మేవాడు సూట్ వేసుకుని నిలబడ్డాడు. ఇది లార్డ్ కాంట్ బెంటన్ వేసుకున్న సూట్. నేనెందుకు అనవసరంగా ఖర్చు పెట్టాలి? డెమో చూడ్డానికి నేనే వేసుకున్నాను అంతే. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మీరు ఈ రోజు ఒక యాంటిక్ కార్ కొన్నారు కదా. అవును, అదిగో అక్కడుంది చూడండి. మిగతా కారు ఎక్కడా? అమ్మేశాను. నేనే గబుడు, దేన్నైనా అమ్మాయిగలను. యాంటిక్ వస్తువుల్ని కొనేవాళ్ళు అన్నిటినీ విడివిడిగా తీసుకెళ్లిపోయారు. చాలా పాతకాలపు కారు ఇది. హార్న్స్, సీట్, వైపర్, ఎంజిన్, వీటిలో మీకేం కావాలి చెప్పండి. అడ్రస్ ఏంటి? దీని వస్తువులన్నీ తీసుకెళ్లారు కదా, వాళ్ళ అడ్రస్ కావాలి. ఇక ఈ కారులో ఏ పార్టు అమ్మకండి, దీన్ని మేమే కొంటాం. ఓకే, ఎవరు కొన్నారో లిస్ట్ ఇస్తాను. బానెట్ ఎవరు కొన్నారో గుర్తుంది. ఓబరాయ్ సారే తీసుకెళ్లారు. మీరు మాకు ఓబరాయ్ సార్ అడ్రస్ ఇవ్వండి. ఓబరాయ్ సార్, ఓబరాయ్ సార్. రండి రండి రండి, నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలా చూసారా నా అసెంబుల్డ్ పియానో?
యునో హౌ కెన్ యు నో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన సైకిల్ సార్ హార్మోనియం కీస్ ని ఫిక్స్ చేశాను. ఈ కీస్ లైనప్స్ అన్ని క్లాంప్ సార్ కొన్న మొదటి సైకిల్ చైన్ నుంచి తీసినవి. ఆ కాలంలో ఉన్న కార్ బోనట్ కవర్ ఇది. యునో హౌ కెన్ యు నో? ఇతను నిజంగానే పాత వస్తువులు అమ్మేవాళ్ళగా ఉన్నాడు. ఏంటి అనుమానమా? ఎటువంటి యాంటిక్ పియానో ఎవరి దగ్గర కూడా ఉండదు. మీరు నా పేరుని పిగ్గీస్ బుక్ లో వేస్తారు కదూ? లేదు, కానీ అనీస్ బుక్ లో ఖచ్చితంగా మీ పేరును నేను వేస్తాను. అదేవరబ్బా. నేనే. దాన్ని తను బానెట్ కవర్ తో చేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే జోర్దార్ మనసు చాలా బాధపడుతుంది. ఉండు, ఏదైనా ఐడియా తడుతుందేమో చూస్తాను. ఏ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. మీరు హనీస్ బుక్స్ నుంచి వచ్చారా? కానీ మీరు నాకు కాల్ చేసినప్పుడు పిగ్గీస్ బుక్స్ నుంచి వస్తున్నా అన్నారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము కాల్ చేసి రాలేదు. మేం పిగిస్ బుక్స్ నుంచి రాలేదు. అయితే ఇంతకీ మీరెవరు? పొగడ్డం కోసమే వచ్చాం. మీ పియానో గురించి విన్నాం, అందుకే ఇక్కడికి వచ్చాం. ఇది నిజంగానే అదిరిపోయే పియానో, కానీ ఈ బానెట్ వల్ల దాని అందమే పోయింది. ఏంటి అనుమానమా? అలాగా? అవును, ఈ చోట్లో ఎవరైనా గొప్పవారి గొడుగుండాలి. అప్పుడే లుక్ సూపర్ గా ఉంటుంది. అంతేకాదు పిగీస్ బుక్ లో మీ పేరు ఖచ్చితంగా వస్తుంది. అలాగా? నా దగ్గర 2 అద్భుతమైన గొడుగులున్నాయి. అయితే ఆ విధంగానే చెయ్యండి. ఈ బానెట్ మేము ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాం. ఏంటి అనుమానమా? ప్లీజ్, ఆ పైన ఉన్న వాడికి చాలా చాలా థ్యాంక్స్. కరెక్ట్ టైం లో కరెక్ట్ సజెషన్ ఇచ్చినందుకు. లేదంటే నా పేరు పిగ్గీస్ బుక్ లో రాకుండా పోతుంది. ఓయ్ మోహను, ఆ స్టోర్ రూమ్ నుంచి గొడుగుని పట్రా. ఒక్క నిమిషం. దిస్ ఇస్ ఫర్ యూ. ఇది మొఘల్ బాద్షా బెడ్రూమ్ లో ఉన్న ఫ్లవర్ వాజ్. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లిస్ట్ లో తర్వాత పేరు ఎవరు? రఫుల్ బాయ్. ఇదిగో ఇక్కడుంది స్టేరింగ్. స్టేరింగ్ తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఏంటి అనుమానమా? టైం వేస్ట్ చేయదు. లేదు లేదు, దీన్ని దొంగతనం అంటారు. అవును, లోపలికి వెళ్ళి అడిగి తీసుకుందాము. లోపలికి ఎలా వచ్చారో చెప్పండి. బయట సెక్యూరిటీ టైట్ గానే కదా ఉంది. మా చెయ్యి టైట్. స్టీరింగ్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిప్పాము, డోర్ ఓపెన్ అయింది. అలాగా? కానీ నేను బెడ్రూమ్ లో షెల్ఫ్ లో అన్నిటికీ యాంటిక్ స్టీరింగ్ వేయించాను. ఇప్పుడే కొత్తగా కొన్నాను. అది చాలా స్ట్రాంగ్, ఎవరు తెరవలేరు. ఎంత ప్రయత్నించినా అస్సలు జరగదు. సెక్యూరిటీ టైట్ గా ఉంది. చెక్ చేసి చూసుకోండి, అది లెఫ్ట్ వైపు తిప్పితే ఓపెన్ అవ్వదు. ఏంటి, ఓపెన్ అవుతుందా? ఏమంటున్నారు? అరే పిల్లలు ఎక్కడున్నారు? త్వరగా రండి, ఒక ముఖ్యమైన పనుంది. ఈ స్టీరింగ్ లన్నిటిని తీసేసి కంప్యూటరైజ్డ్ లాక్స్ ని వెయ్యండి. ఆ స్టీరింగ్ తో ఏం చేస్తారు ప్రొఫైల్ అన్నా? తీసుకెళ్ళండి. స్టీరింగ్ లో మొత్తాన్ని మీరే తీసుకెళ్లిపోండి. నాకు సెక్యూరిటీయే ముఖ్యం. నెక్స్ట్ నిక్కీ రామ్జీ. నికీరమ్ గారు ఎలా ఉన్నారు? నిన్న ఎలా ఉన్నానో ఈ రోజు దానికన్నా బాగున్నాను. వ్యాపారం పైకి కిందకి వెళ్తూ సాగిపోతూ ఉంది. మీరు గబ్దు దుకాణం నుండి 2 టైర్లు కొనుక్కొచ్చారని మాకు తెలిసింది. అవునవును, కొనుక్కొచ్చాను. అదిగో అక్కడుంది. టైర్లతో అద్దాలు వేయించేశారా? మాకు టైర్ కావాలి. తీసుకువెళ్ళండి, నేను వేరే కొనుక్కుంటాను. వ్యాపారం పైకి కిందకి వెళ్తూ సాగిపోతూనే ఉంటుంది. నిజంగానా? 15,000 పెట్టి కొన్నాను, మీరు 10,000 ఇచ్చి తీసుకువెళ్ళండి. అరే ఏంటి మీరు ఇంత ధర చెప్తున్నారు? వ్యాపారం పైకి కిందకి వెళ్తూ సాగిపోతూనే ఉంటుంది. ఎంతో కాస్త సంపాదించాలి కదా. ఇలా చూడండి, మా దగ్గర డబ్బులు లేవు. అయితే ఎప్పుడు డబ్బులు వస్తాయో అప్పుడే కొనుక్కెళ్ళండి. ఇప్పటిదాకా ఇక్కడే వేలాడుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు.
ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడున్న యాంటిక్ వస్తువుల్ని వెంటనే తీసుకురండి, వెళ్ళండి. అమ్మ, వీళ్ళు బలంగా కొడుతున్నారు, పదండి పారిపోదాం. అరే షబాష్, మీరు వాళ్ళ నుండి నన్ను కాపాడేశారు. మీకు టైరే కదా కావాలి, ఫ్రీగా తీసుకోవాలండి. వ్యాపారం అంటే పైకి కిందకి వెళ్తూ సాగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇత్తడి శిలను నా తరపున మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. 1445 రూపాయలు దీని ధర. మీకు పాత వస్తువులంటే ఎంతో ఇష్టం కదా. థ్యాంక్ యూ సో మచ్ నికిరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ భయపడకండి, నేనే గబుడు, దేన్నైనా అమ్మేయగలను. మీరు ఎందుకని ఈ వేషం వేసుకున్నారు? డ్రామా వేసే వాళ్ళు వాళ్ళ పాత వస్తువుల్ని అమ్మేసి వెళ్లారు. ఈ డ్రెస్ నాకు చాలా నచ్చింది, అందుకే వేసుకున్నాను. మీకేం సాయం కావాలో చెప్పండి. మీరు అమ్మిన అన్ని వస్తువులు మేము తీసుకుని వచ్చేసాం. మీరు వెంటనే కారుని రెడీ చేసి మాకు అప్పగించండి. అరే అంతేనా? 25,000 అడ్వాన్స్, 25,000 డెలివరీ అప్పుడు ఇవ్వండి. ఎందుకని? కారు రేటు 50,000 కదా, మీకు కావాలంటే డిస్కౌంట్ ఇస్తాను, కానీ ఫ్రీగా ఇవ్వలేను. నాకు ఈ కారు అదృష్టం లేనే లేదు. నువ్వేం దిగులు పడుకు జోర్దార్, అతనికి నేనిస్తానులే. గబ్దు, మా దగ్గర డబ్బులేమీ లేవు, కానీ మా దగ్గర యాంటిక్ వస్తువులున్నాయి. నువ్వు మా కార్ ఇస్తే మేము నీకు ఇవిస్తాం. వాస్తు శిల్పం, యాంటిక్ స్టీరింగ్, నాకు డీల్ ఓకే, కానీ ఇవన్నీ నేను తీసుకుంటాను, ఓకేనా? తీసేసుకో. మా ఇంట్లో పాత న్యూస్ పేపర్లు, విరిగిపోయిన బకెట్లు కూడా ఉన్నాయి, వచ్చి తీసేసుకో. మా జోర్దార్ కి ఆ కార్ ని మాత్రం ఇచ్చేసేయ్. మీ కారు రెడీగా ఉంది సార్. మా కలెక్షన్ లో ఇంకో కారు కూడా వచ్చింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఒక విషయం మాత్రం అర్థం కావట్లేదు తమ్ముడు. అందరూ పాత కార్లను అమ్మేస్తున్నారు, కానీ జోర్దార్ మాత్రం ఎందుకని సేకరిస్తున్నాడు? తను పాత సామాన్లు కొట్టోడు కూడా కాదే. ఇది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఏంటి అనుమానమా?